చంద్రముఖి తోడబుట్టకపోయినా తను నాకు అక్క. నా భర్తని పెళ్లి చేసుకుని నాకు తోడి కోడలు అవ్వాలనుకుంది. ఇన్ని బంధాలన్నీ వదిలేసుకుని అలా ఎలా వెళ్ళిపోయావు మేనక? ఏడవకమ్మా, ఏడవక తల్లి. గొప్ప వాళ్ళకి ఎప్పుడు పూర్తి ఆయుష్ ఉండదమ్మా. అందుకే ఆ దేవుడు అర్థాంతరంగా తీసుకెళ్ళిపోయాడు. ఏడవడం తప్ప మనం ఏమీ చేయలేమమ్మా. మన చేతిలో ఏమీ లేదు. ఏంటి చందు ఇది? ఒక మంచి మనిషి వెళ్ళిపోయిందని సానుభూతి తెలియజేయడం కూడా తప్పేనా? మంచి వాళ్ళు చూపిస్తే అది సానుభూతి. నీలాంటి వాళ్ళు సానుభూతి చూపించటం అంటే జింకను తిన్న పులి ఏడవడం లాంటిది. ఏంటమ్మా మాటలు? మేనక చనిపోయిందని జలసికి మాత్రం బాధ ఉండదా? అంటే మీరు వాళ్ళ నీళ్ళని చూసి కన్నీళ్ళు అనుకుంటున్నారా? అవి కన్నీళ్లు కావు, ఆనంద బాష్పాలు. మేనక చనిపోయింది అంటే వీళ్ళకంటే సంతోషించేవాళ్ళు ఈ ప్రపంచంలోనే ఎవరు ఉండరు. ఎందుకు చందు నీకు మా మీద అంత కోపం? మనకి 100 గొడవలు ఉండొచ్చమ్మా, కానీ ఒక మంచి మనిషి చావుని కూడా మా అవసరాలకు వాడుకుంటున్నావని అంటున్నావే. నీకది న్యాయమా? నువ్వు ఏడిస్తే అవి కన్నీళ్ళ, మేము ఏడిస్తే అవి నీళ్ళ. జలజని కూడా నువ్వలా అనడం బాగాలేదమ్మా. తను నన్ను బ్రతికించిన దేవత. నా ముందు నువ్వు తననిలా మాట్లాడితే నాకెంత బాధగా ఉంటుంది. పసుపు చీర కట్టుకున్నంత మాత్రాన దేవత కాదత్తయ్యా. మీ కళ్ళకి కనిపించే ఆ దేవతలోని దయ్యాన్ని మీరు చూడలేదు. ఈ రోజు నేను మీ ముందు ఇలా ఉన్నానంటే అందుకు కారణం జలజే. అవును, తను కిడ్నీ ఇచ్చింది, మిమ్మల్ని కాపాడింది. కానీ మీ ప్రమాదానికి కారణం జలజే అన్న విషయం మీకు తెలుసా? ఏంటమ్మా నువ్వనేది? నిజం. యాక్సిడెంట్ చేయించింది, కిడ్నీ ఇచ్చి కాపాడింది, మీ సానుభూతిని సంపాదించి మీ ఇంట్లో చేరింది. కార్తీక్కి మరో భార్య అయ్యింది. యాక్సిడెంట్ చేయించిందని నా సాక్ష్యం సరిపోతుందా? ఆంటీ, చందు చెప్పింది నిజం.
శరీరంలో ఒక అవయవం లేకుండా ఔషధం చేశాడు. ఒరేయ్, పరాయి దానికోసం సొంత అక్క మీదే నిందలు వేస్తున్నావా? తను ఒక అక్క, నువ్వు ఒక అమ్మ. ఆ పదాలకు అర్థం తెలుసు మీకు? కళ్ళు కనపడక పాము తన పిల్లల్ని మింగేస్తుందట. ఆకలి కోసం, అవసరాల కోసం కన్నబిడ్డల్ని కాల్చు తినే రాక్షసులే మీరు. నన్ను క్షమించండి. ఈ నిజం మీకెప్పుడో చెప్పాలనుకున్నాను, కానీ జలజ మీద మీకున్న అభిమానం నేను చెప్పే నిజాన్ని అసూయ అని అపార్థం చేసుకుంటారేమోనని మీతో చెప్పలేకపోయాను. త్యాగం అనుకున్నానే, మోసం అన్నమాట. అమ్మకి నీ కిడ్నీ నుంచి కాపాడేవంటే కనిపించే దేవతం అనుకున్నాను. అందుకే చందుకి తప్ప ఎవరికి చోట్లేని నా జీవితంలో నీకు చోటిచ్చాను. మా అమ్మని చంపి నాకు దగ్గర అవ్వాలనుకున్నావా? నిజంగా అదే జరుగుంటే అది తెలిసిన రోజే నిన్ను చంపేసేవాణ్ణి. యశోద కూతురు అని తెలిసి కూడా నీలో మనిషి ఉందని నమ్మేసుడు తప్పు నాదే. ఎలా పుడతారే మనుషులుగా మీరు? మంచితనాన్ని, నమ్మకాన్ని, బంధాలని అన్నిటినీ మోసం చేసి బతికే బతుకు కూడా ఒక బతికేనా? చిచ్చి! కార్తీక్, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసుగా. నేనేం చేసినా నీకోసమే చేశాను కార్తీక్. నా కోసం, నా ప్రేమ కోసం మా అమ్మనే చంపుతావా? నా పంచన చేరడానికి, నా బిడ్డకి దగ్గర అవడానికి ఇంత నీచమైన దారి తప్ప మరో దారి దొరకలేదా నీకు? ఉసాయి చందు, ఇలా ఇరికిస్తావా నిన్ను? తప్పులకు అలవాటు పడిన జీవితం నీది. నీ పెంపకాన్ని ప్రశ్నించకుండా చందు మీదకి వెళ్తావేంటి? ఆంటీ వద్దు, ఇంకెప్పుడు అలా పిలవద్దు. అలా పిలిచే అర్హత నీకు లేదు. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించొద్దు. నువ్వు గాని మీ అమ్మ గాని నా ఇంటి ఛాయల్లో కూడా కనిపించకూడదు. పోండి, బయటికి పోండి. అది ఇంటి కోడలు, నీకు లేదు. నేను జాలి పడితే నా కోడలయ్యింది. మీరిద్దరూ ఇక్కడ ఉండడానికి వీల్లేదు. పోండి, బయటికి పోండి. వెళ్ళు. క్షమించు మమ్మీ, నా వల్లేగా నీకు అవమానం. అంతమంది అన్ని అంటున్నా నా కోసమేగా అవమానాన్ని భరించావు. అవమానం అలవాటుగా మారిపోతుంది. యశోధరంటే జనంలో భయం బాగా తగ్గిపోయింది. రాకుండా ఉంటే ఈ గొడవ జరిగేదే కాదు. మేనక చావుతో మన టైం స్టార్ట్ అయింది అనుకున్నాను. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మనమే ఏదో ఒకటి చెయ్యాలి. ఇంకేం చేస్తాం మమ్మీ?
ఈ యశోధర ఎదురు లేకుండా బతికింది. ప్రతిదీ ఎదురొస్తూనే ఉంది. నా ఉనికిని కాపాడుకోవాలి అంటే పరిస్థితిని నేనే మార్చుకోవాలి. మమ్మీ, ఆవేశంలో ఏ నిర్ణయాలు తీసుకోకపోయినా ఒక్కొక్కసారి అది తప్పే. అది కాదు, అసలు దీనంతటికి మూలం ఓ చోట ఉంది. ఇక్కడ సరిచేస్తే అందరూ సర్దుకుంటారు. అంటే ఎవరి గురించి మమ్మీ నువ్వు మాట్లాడేది? కొన్ని చెప్తే వినడానికి బాగుంటాయి, కొన్ని చేశాక చూడ్డానికి బాగుంటాయి. నేను చేసే పని చూడ్డానికి బాగుంటుంది. మమ్మీ, ఎక్కడికి మమ్మీ? వచ్చాక తెలుస్తుంది. సరే అయితే నేను వస్తాను. తీసుకెళ్లే చోటైతే నువ్వు అడగాల్సిన అవసరం ఉండదని నీకు బాగా తెలుసు. ఇలా డబ్బులు నువ్వు ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నావు మమ్మీ? నా ప్రయాణం ఒంటరిగానే మొదలైంది. అసలు నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఎరుపు అన్నది నా గడప దాటి వెళ్ళలేదు. నేనే తెలుసుకోవాల్సిన విషయం. ఇంటికి వెళ్ళి ఎవరు సాంబా? చాలు, ఇంకా ఎంతకాలం మమ్మల్ని మోసం చేస్తావురా? ఆ రోజు విరాట్ బాబు చెప్పినా నమ్మలేదు. తన మాటల్ని కొద్దిగా ఆలోచించినా ఆ రోజే నీ బతుకు బయటపడేది. ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? నాకు అర్థమైంది. అర్థం కావాల్సింది మీకు. శంకరన్నలా నటిస్తున్న కార్తీక్ ఎంత ధైర్యం ఉంటే ఆయన మీద చెయ్యేస్తా? నీకేమైనా పిచ్చి పెట్టిందా? ఏంటి సాంబా, నువ్వు కూడా అందరిలాగా ఆయన కార్తీక్ అంటున్నావు? నేను చెప్పింది నిజం. కార్తీక్ మా నాన్న కాదు. అలా ఇంతకాలం మనల్ని మోసం చేశాడు. మధ్యుణ్ణి మాట్లాడుతున్నావా? వీడి కార్తీక్ ఏమిటిరా? అవును పెద్దయ్యా, వీడు కార్తీకే. నిజం చెప్పరా, నువ్వు మా అన్నవి కాదు కదా? ఎందుకు మా అన్నలా నటిస్తూ మమ్మల్ని మోసం చేస్తున్నావు? పెద్దయిని నమ్మించావు, వదిని నమ్మించావు, ఈ ఊరి జనాలను కూడా నమ్మించావు. కానీ ఈ సాంబని మాత్రం మోసం చేయలేవురా.
సాంబా, నేను చెప్పేది విను. తర్వాత మాట్లాడుకుందాం. ఏందిరా తర్వాత మాట్లాడుకునేది? ఇక నీతో మాట్లాడింది. మా అన్నలా మమ్మల్ని మోసం చేసినందుకు ముక్కలు ముక్కలుగా నరికేయడమే. సాంబా, ఏంటి నువ్వు అనేది? అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? డేయ్, శంకర్ ముందు తలెత్తని వాడివి ఇవాళ వాడి కాలర్ పట్టుకుని వాడెవరిని అడుగుతున్నావు? ఏమిటా ఇదంతా? వీడు మనల్ని మోసం చేశాడు పెద్దయ్య. అన్నలా ఉన్న ఒకే ఒక్క అవకాశాన్ని వాడుకుని ఈ ఇంటిని ఈ ఊరిని పిచ్చి వాళ్ళని చేశాడు. ఆయన కాదని నువ్వెలా చెప్పగలవు సాంబా? తెలిసింది వదినా, వీడి చరిత్ర అంతా బాగా తెలిసింది. రే, నువ్వు మా అన్నవనుకుని చేతులెత్తి మొక్కాం కదరా. నీ అడుగులకు మడుగులు వచ్చాం కదరా. మాట జారితే వెనక తీసుకోలేవు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నా కొడుకుతో. తెలుసు. ఈ నమ్మకమే, ఈ అభిమానమే వీడు మనల్ని మోసం చేసేలా చేసింది. చెప్పరా, మేము నమ్ముకుంది నిజం కాదు, నువ్వు చెప్తుంది అబద్ధమని చెప్పు. రేయ్, ప్రతి వాడికి అమ్మ నాన్న పేరు పెడతారు, కానీ నువ్వు పేరు మార్చుకున్నావు, ఊరు మార్చుకున్నావు, రూపాన్ని మార్చుకున్నావు. మమ్మల్ని మోసం చేస్తూనే జన్మనిచ్చిన నీ తల్లిని మోసం చేశావు. నీ అమ్మ మీద ఒట్టేసి చెప్పు. నీకు జన్మనిచ్చిన తల్లి పెంపకం మీద ఒట్టేసి చెప్పు. నువ్వు ఎవరు? నిజంగా నీకు తల్లి మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నీకు నిజం చెప్పు. నన్ను క్షమించండి. నేను శంకర్ని కాదు, ఇది వీడి నిజ స్వరూపం. అబద్ధంతో ఇంతకాలం మా అన్న ముసుగేసుకుని మన మధ్య బతికేశాడు. నువ్వు మోసం చేసింది మమ్మల్ని కాదురా, మా నమ్మకాన్ని, మా మంచితనాన్ని. దేవుడికి దయ్యం పట్టడం అంటే ఇదే. నా బిడ్డలాగా నటించి మమ్మల్ని అందరినీ మోసం చేయాలని ఎందుకు అనిపించిందిరా నీకు? ఏం చేసావురా మా శంకర్ని? చనిపోయే వాణ్ణి బ్రతికించినందుకు నువ్వు చూపించే కృతజ్ఞత ఇదా? ఛీ! ఆయనలా మా ఇంట్లో చేరావు, నా పక్కన
కోసం నింద మోస్తూ నవ్వులు చిందిన కృష్ణ తెలిపేది ఎవరో తప్పు చేశారని ఆయనతో నా మెళ్ళ తాళి కట్టిస్తే నిజంగా నీలో దేవుడిని చూశాను. కానీ మా దేవుడి స్థానంలోకి నువ్వు వచ్చి నటిస్తున్నావంటే నీకన్నా ఆయన చేసింది పెద్ద తప్పేం కాదు. ఒరేయ్, ఏం చేస్తున్నావురా మా అయ్యగారిని? ఆయన లేని ఈ ఇల్లు ఏమైపోవాలి? ఈ ఊరు ఏమైపోవాలి? రే సాంబా, ఇంటికేమీ కానివ్వండి ఇంకెక్కడ ఉంచొద్దురా. తండ్రి తరిమేయి వాళ్ళే. నా ఇంట్లో ఇంకొక క్షణం ఉండటానికి వీల్లేదు. బయటికి కొట్టి ఊరు జనానికి అప్పగిస్తే వాళ్లే చూసుకుంటారు. వాణ్ణి ఏం చెయ్యాలో వాళ్లే చేస్తారు. తన్ని తరివేయి, ముందు పంపించేయరా వాణ్ణి. ఎందుకిలా అసలెందుకిలా వేదనలే వేడుకలా గాయాలెన్ని తోడవుతున్న మౌనం వీడవా అందరి కోసం ఒంటరవుతూ ఆనందించిన రామా నలుగురి కోసం నింద మోస్తూ నవ్వులు చిందిన కృష్ణ ఎప్పుడో నీకు తెలిసేది ఎప్పుడో ఎవరో ఇంకా తెలిపేది ఎవరో వీడు మన శంకరన్న కాదు. శంకరన్నలా నటిస్తున్న కార్తీక్. మోసం చేయడానికి మేమే దొరికేవా నీకు? చందు, ఏంటలా అరిచావు? రేపేంటని తలుచుకుంటే భయంగా ఉంది. ఏమైందమ్మా? వచ్చింది కలి. కానీ అదే నిజమైతే ఏ కల? భార్యగా నేను కాని మేనక కాని చేసిన తప్పుల్ని సరిదిద్దడానికి కార్తీక్ రుద్రవరం పోయాడనుకున్నాను. అలా అని నా మనసుకి సర్ది చెప్పుకున్నాను. అందుకే కార్తీక్ వెళ్తుంటే ఓ మంచి పని కోసం కదా అని సంతోషంగా సాగనంపాను. కానీ మా కోసం కార్తీక్ ఇబ్బందుల్లో పడతాడేమోనని భయం వేస్తోంది ఆంటీ. భయమా? ఎందుకు? అధర్మం ఉన్న 3 అక్షరాల మధ్య ధర్మం ఉన్న 2 అక్షరాలు ఇరుక్కుపోయినట్టు మేము చేసిన తప్పులకి కార్తీక్ ఇరుక్కుపోయాడు. తను చేసింది మంచి పని అని ఆ రోజు అనిపించింది. ఆలోచిస్తే అది ఎంత చెడ్డ పనో ఇప్పుడు అర్థమవుతోంది. ఒక మంచి మనిషి కోసం, అతని కుటుంబం కోసం ఈరోజు కార్తీక్ శంకర్ సూర్యలా నటిస్తున్నాడు. కానీ ఓ భార్యని నమ్మిస్తున్నాడు, ఓ తండ్రిని నమ్మిస్తున్నాడు, 14 గోళ్ల జనాల్ని నమ్మిస్తున్నాడు. అంటే అందరినీ మోసం చేస్తున్నాడు. మనకది మంచిదే, కానీ వాళ్ళకి తెలిసిన రోజు కార్తీక్ చేసింది మంచి పని అని వాళ్ళు అనుకోవాలిగా.
ఖచ్చితంగా అనుకోరు? అదే నా భయం. ఈ రోజు దేవుడు అంటున్నా అదే జనం రేపు మోసం చేశాడు అంటారు. కార్తీక్ తన భర్త కాదు అని తెలిసిన రోజు ఆ భార్య సహిస్తుందా? ఆ బిడ్డ తన బిడ్డ కాదు అని తెలిసిన రోజు ఆ తండ్రి మన్నిస్తాడా? తమ దేవుడు దేవుడు కాదని తెలిసిన రోజు ఆ జనం క్షమిస్తారా? ఈరోజు కార్తీక్ చేసింది మంచి పనే కావచ్చు, రేపు అది అందరికీ తెలిసిన రోజున మనకి తప్ప ఇంకొకరికి అది మంచి పని కాదు. అప్పుడు తను చేసింది తప్పు కాదేమో అనిపించింది, కానీ ఇప్పుడు నువ్వు చెప్పేది వింటుంటే ఖచ్చితంగా అది తప్పే అనిపిస్తోంది. నిజం తెలిసిన రోజు ఖచ్చితంగా కార్తీక్ వాళ్ళ ముందు దోషిలా నిలబడాలి. దేవుడు అన్న అదే జనం కార్తీక్ లో రాక్షసుణ్ణి చూస్తారు. నిజం నిప్పు లాంటిది, ఈ రోజు కాకపోతే రేపైనా బయటపడుతుంది. నిప్పుని నిజాన్ని దాచగలిగే దేవుడు కూడా ఇంకా పుట్టలేదమ్మా. అందుకే కార్తీక్ ఇలా అక్కడుండటం మంచిది కాదనిపిస్తోంది. నిజం ఇది అని జరిగింది వాళ్ళకి చెప్పేస్తే సమస్య ఇంతటితో తీరిపోతుంది. వీడు చెప్పాలిగా, తప్పు చేశామని మనమే ముందు చెప్తే పశ్చాత్తాపం, వాళ్లే తెలుసుకుంటే అది పాపం. కార్తీక్ ఆ ఊరి ముందు దోషిలా నిలబడకూడదు. వాడి ప్రపంచంలో ఎవరి మాట విన్నా వినకపోయినా నే మాట వింటాడు. నువ్వు చెప్తేనే బాగుంటుందమ్మా. చెప్తాను. వాణ్ణి నా కొడుకులాగా చూడగలను కాని నలుగురి ముందు దోషిలాగా చూడలేనమ్మా. ముందు కార్తీక్ ఈ విషయం ఫోన్ చేసి అర్థమయ్యేలా చెప్పు. అలాగే ఆంటీ. సరే, ఎక్కువగా ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో. చెప్పు చందు. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏ విషయం? ఫోన్లో మాట్లాడేది కాదు. మరి మనం నేరుగా కలిస్తే బాగుంటుంది. ఎక్కడా? కార్తీక్ గాడు ఆ రోజే చచ్చుంటే నాకు ఈరోజు అవమానం ఉండేదే కాదు. ఒకటి కాదు, రెండు కాదు, ఓడిపోతూనే ఉన్నాను. వాడి చేతిలోనే ఓడిపోతున్నాను. మంజరి, ఇదే చివరి ప్రయత్నం. నా కడ్డు లేకుండా వాడైనా పోవాలి, వాడి కడ్డం లేకుండా నేనైనా పోవాలి. ఏం చేయమంటారు? అదెంత ప్రమాదమో మీరు ఆలోచించారా? చావు బ్రతుకు రెండు ఒకటే అనుకున్నాక ప్రమాదాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. చెప్పింది చెయ్యి. ఒరేయ్ కార్తీక్!
ఏంటి చందు రమ్మని మాట్లాడవే? ఇంకా నువ్వు రుద్రవరంలో ఉండటం మంచిది కాదేమో అనిపిస్తోంది. అది నా బాధ్యతని ఆ రోజు పంపించింది నువ్వే కదా. ఇంతలోనే మార్పేంటి చందు? ఆ రోజు మేము చేసిన తప్పుకి నువ్వు ఆ కుటుంబానికి అండగా ఉండటం న్యాయం అనిపించింది. కానీ ఆలోచిస్తే అది నీకు మంచిది కాదనిపిస్తోంది. మా తప్పులకి నిన్ను రక్షించినందుకు నువ్వు అండగా నిలబడటం అక్కడుండటం న్యాయం అని మనకనిపించినా నువ్వు శంకర్ సూర్యవి కావు అని తెలిసిన రోజు వాళ్ళు కూడా అది న్యాయం అనుకోవాలిగా. కాదని ఎవరు చెప్తారు? చెప్పినా నమ్మరు. నిజం ఎక్కువ రోజులు దాగదు, ఏదో ఒక రూపంలో బయటపడుతుంది. ఆ రోజు నీకు మిగిలేది అవమానమే. ఏం చేయించందు? సంబంధం లేని బంధాల్ని కలుపుకున్నాను. వదిలేసి రావాలని నాకే ఎన్నోసార్లు అనిపించినా రాలేని పరిస్థితి. రావాలి కార్తీక్, తప్పదు. మన దృష్టిలో న్యాయం అనిపించినా వాళ్ళ దృష్టిలో మోసం అనిపిస్తుంది. శంకర్ సూర్యలా ఉండటం తప్ప నేను చేసిన మోసం ఏముంది? ఒక మనిషి మరో మనిషిలా మారటం మోసం కాదా? అతని జీవితంలోకి అతని కుటుంబంలోకి వెళ్ళి అతని బ్రతుకు బ్రతకటం మోసం అవ్వదా? నా ప్రాణాలు కాపాడినందుకు ఏ విధంగా రుణం తీర్చుకోవాలో తెలియక అలా ఉండిపోయాను. వెళ్ళాలని నేను అనుకోలేదు, కానీ రానివ్వంది మాత్రం వాళ్లే. నేను శంకర్ని కాదని తెలిసిన మరుక్షణం ఆ ఇంట్లో 2 ప్రాణాలుండవు. అంతకన్నా ముందు నీ ప్రాణం ఉండదు. అదే నా భయం. ఏ భార్య బ్రతకదని నువ్వు అనుకుంటున్నావో ఆ భార్యకి తన భర్త స్థానంలో ఉంది నువ్వు అని తెలిస్తే నన్ను బ్రతికించటం కోసం నా కోసం ఇలా ఉన్నాడనుకుంటుందా? ఏ తండ్రి తట్టుకోలేడు అని నువ్వు ఆ ఇంట్లో ఉండిపోయావో ఆ తండ్రిని తన కొడుకు స్థానంలో మరొకరున్నారు. తన కొడుకు జీవితాన్ని తను అనుభవిస్తున్నాడు అంటే అది నా కోసమేనని ఊరికే ఉండిపోతారా? ఉండరు కార్తీక్. ఇప్పుడు నీలో దేవుడు కనిపిస్తే అప్పుడొక మోసగాడు కనిపిస్తాడు. ఊరందరి ముందు ఒక దోషిలాగా ద్రోహిలాగా నిలబడతావు. అందుకే నువ్వింకక్కడే ఉండటం క్షేమం కాదు. ఏదో ఒక విధంగా బయటికి రా. నీ జీవితం నీకెలాగూ ఉంది. నీది కాని జీవితంలో ఇలా ఎంతకాలం ఉంటావు? నువ్వు చెప్పేది నిజమే, కానీ ఎలా? ఆ ఊరిని ఆ మనుషుల్ని వదిలి వచ్చేది ఎలా? అదంత సులభం కాదు చందు. ఆ అభిమానం ఆ గౌరవం శంకర్ సూర్యది. శంకర్ సూర్య కాదన్న రోజు వాటి స్థానంలో కోపం ఆవేశం ఉంటాయి. తప్పని తెలుస్తుంది చందు, తప్పించుకోలేకపోతున్నాను. ఒక మనిషికి నేను తెలియకపోయినా ఆ రూపంలో ఉన్న అదృష్టానికి నా ప్రాణం కాపాడారు. నన్నెంత ఉన్నతమైన స్థానంలో నిలబెట్టారు. అతన్ని కాదని తెలుసుంటే ఆ రోజే ఈ కార్తీక్ ఉండేవాడు కాదు. అందుకే అతనిచ్చిన జీవితాన్ని అతని కోసమే వాడుతున్నాను. అబద్ధానికి సాక్ష్యం అవసరం లేదు కార్తీక్, నిజానికి మాత్రం కావాలి. నీ త్యాగానికి సాక్ష్యం ఎవరు? ఎవ్వరూ లేరు. కొన్ని త్యాగాలు త్యాగమని తెలిస్తే గొప్పగానే ఉంటాయి. దురదృష్టం ఏంటంటే ఆ త్యాగాలు అందరికీ అర్థం కావు. రేపు నీ త్యాగానికి ఏ అర్థమూ ఉండదు. అందుకే
అక్కడ వద్దు అంటున్నాను. త్వరగా బయటపడు కార్తీక్. ఎంత గౌరవంగా ఉన్నావో అదే గౌరవంతో బయటికొచ్చాయి. రావాలని నాకు ఉంది చందు, కానీ ఎలా రావాలో అర్థం కావట్లేదు. ఆలోచిస్తే ఏదో ఒక దారి దొరక్కపోదు. నువ్వు వాళ్ళ ముందు దోషిలా నిలబడే రోజు రాకముందే బయటకొచ్చాయి. అది చాలు నాకు. ప్రయత్నిస్తున్నాను చందు. వాళ్ళ అభిమానాన్ని, ప్రేమల్ని తప్పించుకుని బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నాను. అది నువ్వు ఎంత త్వరగా చెయ్యగలిగితే అంత మంచిది. నువ్వు వాళ్ళ ముందు దోషిలా నిలబడతావనే ఆలోచనే భయంకరంగా ఉంది. నిజంగా అదే జరిగితే అలాంటి రోజు రాకూడదు. చెడుకు దూరంగా వెళ్ళటం చాలా సులభం చందు. అదే మంచికి దూరంగా వెళ్ళటం అంటే అది ఎంత కష్టమో నీ విషయంలో నాకు అనుభవం అయింది. కానీ ప్రయత్నిస్తాను. ఖచ్చితంగా అది చందుకు దూరం అయినంత కష్టం మాత్రం కాకపోవచ్చు. వస్తాను చందు. నందివాగు పక్కనున్న పొలాలన్నీ ఆ ఊరి ప్రెసిడెంట్ ఆక్రమించుకోవాలని చూస్తున్నాడంట. వాడు అడుగు ఆ పొలాల్లో పడితే నడవటానికి వాడి కాళ్ళు ఉండవని నా మాటగా చెప్పు. అలాగే అన్నా. మామయ్య గారు, ఇలా ఇవ్వమ్మా. బాగున్నావా కార్తీక్? ఏంటి ఎవరో కార్తీక్ అన్నట్టు అలా చూస్తున్నావు? పాపం వీళ్ళని ఎంతకాలం మోసం చేస్తావు చెప్పు. నీకు నాకే వద్దు. నీకేం కావాలని ఇక్కడికి వచ్చావో అది చెప్పు చాలు. ఏ ప్రతి వాళ్ళకి ఆటైపోయిందా? ఆయన పట్టుకుని కార్తీక్ అంటారేంటి? ఆయనలాగా కార్తీక్ అని ఎవరో ఉండుంటారు. కావాలంటే వెళ్ళి అతన్ని వెతుక్కోండి. మీ ఆయనలా కార్తీక్ ఉండడం కాదు, కార్తీకే మీ ఆయనలా మీ ఇంట్లో ఉంటున్నాడు. అన్న ముందు నిలబడ్డానికి కూడా అర్హత లేని దానివి నువ్వు మా అన్న గురించి మాట్లాడుతున్నావా? ఏయ్, ముందు పోవే బయటికి. ఎంత నమ్మకం, ఎంత నమ్మకం! ఈ నమ్మకమే ఒక మామూలు మనిషిని ఎన్ని ఊళ్ళకి దేవుణ్ణి చేసి బతికిస్తుంది. నిదానమే ఆడదానికి అలంకారం. ఆడకూతురు అని విడిచిపెడుతున్నాను. నా కొడుకుని నాకు కొత్తగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. మర్యాదగా బయటికి పో. నా మాట నమ్మరని నాకు తెలుసు. తన గురించి బాగా తెలిసిన వారు, తన బతుకు తెలిసిన వారు ఒకరు ఉన్నారు. తను వచ్చి చెప్తే నీకు అర్థమవుతుందనుకుంటా. నారాయణ
వస్తాననుకోలేదు కదూ? ఎవరు నువ్వు? రేయ్ కార్తీక్, చాలా ఆపరా. ఊరు మార్చావు, పేరు మార్చావు, వేషం మార్చావు, పెళ్ళాన్ని కూడా మార్చావు. మాటలు జాగ్రత్తగా వాడు. ఈ మాటలు శంకర్ సూర్య చెప్తే బాగుండేది.